కాంతా చిత్రంతో నవంబర్లో థియేటర్లో సందడి చేయనున్న దుల్కర్ సల్మాన్. కాంతా చిత్రంతో నవంబర్లో థియేటర్లలో సందడి చేయనున్నారు హీరో దుల్కర్ సల్మాన్. ఆయన భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన ఈ సినిమాని సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కించారు. రాణా దగ్గుపాటి, దుల్కర్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ నిర్మించారు. సముద్రఖని కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే రేజ్ ఆఫ్ కాంతా పేరుతో ఓ ఆంథంను విడుదల చేశారు. ఎదలో పోటెత్తు సంద్రం, ఎవడికి తలవంచని గుణం అంటూ సాగే ఈ ర్యాప్ గీతానికి జాను చాంతర్ స్వరాలు సమకూర్చారు. తెలుగు ర్యాప్ను అభినవ కవి స్వయంగా రచించి ఆలపించారు. సినిమా స్వర్ణయుగంగా పేర్కొనే 1950ల నాటి మద్రాస్ నేపథ్యంలో సాగే కథతో రూపొందిన చిత్రమిది అని చిత్రవర్గాలు తెలిపాయి. అఖండ 2 కోసం సర్వేపల్లి సిస్టర్స్. అఖండలో తనదైన సంగీతంతో థియేటర్లు దద్దరిల్లిపోయేలా చేసిన సంగీత దర్శకుడు తమన్. అఖండ 2 తాండవంతోనూ అదే మ్యూజిక్ను పునరావృతం చేసేందుకు శ్రమిస్తున్నారు. బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రమిది. రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర నేపథ్య సంగీత పనుల్ని వేగవంతం చేశారు తమన్. ఇప్పుడు ఈ చిత్రంతో సర్వేపల్లి సిస్టర్స్గా గుర్తింపు తెచ్చుకున్న సింగర్ శ్రేయ, రాజ్యలక్ష్మిలను తెరకు పరిచయం చేయనున్నట్లు గురువారం ప్రకటించారు. ఈ చిత్ర నేపథ్య సంగీతానికి ఈ సోదరిమణుల ఎనర్జెటిక్ గాత్రం అదనపు ఆకర్షణగా నిలుస్తుందని చిత్రవర్గాలు తెలిపాయి. అనుకున్న తేదీకే టాక్సిక్. యష్ కథానాయకుడిగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న టాక్సిక్ ఏ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్ అనుకున్న తేదీకే ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలలో ఎలాంటి మార్పు లేదని గురువారం స్పష్టతనిచ్చాయి. నిర్మాణ సంస్థలు కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంస్థలపై వెంకట్ కె నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. మార్చి 19న విడుదల చేయనున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించాయి సినీ వర్గాలు. అయితే ఈ సినిమా వాయిదా పడుతుందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగింది. దీనిపై చిత్ర బృందం స్పష్టతనిస్తూ ఇంకా 140 రోజుల్లో చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయం అంటూ ప్రకటించింది. సంచలన విజయాల్ని సొంతం చేసుకున్న కేజీఎఫ్ చిత్రాల తర్వాత యష్ కథానాయకుడిగా కన్నడ, ఆంగ్ల భాషల్లో రూపొందుతున్న చిత్రమిది. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోనూ ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి విడుదల కానుంది. జనవరి నుంచి ప్రచార కార్యక్రమాలు మొదలు కానున్నాయి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.